నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. జేపీ నడ్డా గారు నిన్న తెలంగాణ వచ్చి బీజేపీ నాయకుల్ని కలిసి ఒక మీటింగ్ నిర్వహించారు. సరే, ఈ మీటింగ్ సారాంశం ఏంటి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఆయన ఒక మాట మాత్రం వెళ్తూ చెప్పి వెళ్ళారు. అదేంటి అంటే, ఇక్కడున్న రెండు పార్టీలు వేస్ట్, నెక్స్ట్ రాబోయేది మేమే అని చెప్పేసి, మా అవసరం ఉంది, మమ్మల్ని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ చాలామంది అంటుంది ఏంటి అంటే, డోర్స్ ఓపెన్ చేశారు. ఎవరైతే బీజేపీలో చేరాలి అనుకుంటారో వాళ్ళందరి కోసం డోర్స్ ఓపెన్ చేసి ఆహ్వానం పలకడం కోసమే జేపీ నడ్డా గారు దిశానిర్దేశాలు చేసి వెళ్ళారు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. సో వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే జేపీ నడ్డా గారు వచ్చి దిశానిర్దేశం చేసి వెళ్ళారు బీజేపీ నాయకులకి అంటే, గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ తెలంగాణలో వచ్చేది బీజేపీయే అని చెప్పేసి చాలామంది ఫిక్స్ అయిపోతున్నారు. సో ఏంటి, నిజమేనా? ఫిక్స్ చేశారు లీడర్స్ని. ఎవరు? కేంద్ర మంత్రి నడ్డా గారు, బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు, ఆయన ఫిక్స్ చేశాడు. నెక్స్ట్ మనమే తెలంగాణలో జెండా ఎగరేయాలి, తెలంగాణ మనదే అని చెప్పి ఆయన బీజేపీ తెలంగాణ లీడర్లకి చాలా క్లియర్గా చెప్పారు. చెప్తూ డోర్స్ ఓపెన్ చేయండి, మీరు ఈ డోర్స్ ఓపెన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు డోర్స్ ఓపెన్ చేస్తే ఆ రెండు పార్టీలు ఖాళీ అయిపోతాయి, నెక్స్ట్ మందే అధికారం అని చెప్పి ఆయన చెప్పారు. సో కాబట్టి డోర్స్ ఓపెన్ చేస్తారు బీజేపీ వాళ్ళు. డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతమంది వెళ్తారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది వెళ్తారు అనేది మనం ప్రతిరోజు చూడొచ్చు. నేను ఆ మాట ఎందుకంటున్నానంటే, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి, విద్యా సంస్థలో ఉన్నటువంటి మంత్రి, మాజీ మంత్రి, ఆయన కోడలు ఆల్రెడీ బీజేపీతో టచ్లో ఉన్నారు. ఇలా అనేక మంది బీజేపీతో టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అందుకే నడ్డా గారు ఆ పార్టీలు రెండు పని అయిపోయింది, ప్రజల విశ్వాసాన్నేమో కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది, బీఆర్ఎస్ పార్టీనేమో నమ్మటం లేదు ప్రజలు, కాబట్టి బీజేపీ అధికారంలోకి వస్తుంది, బీజేపీ ఖచ్చితంగా అధికారంలో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆయన ఈక్వేషన్ చెప్పారు. ఈక్వేషన్ చెప్పి, మీరు ఐక్యంగా ఉండండి, ఫస్ట్ మీలో అనైక్యత ఉంది, మీరు ఐక్యంగా ఉండండి, మీరు ఐక్యంగా ఉండడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి లీడర్స్ని మీరు తీసుకొని పార్టీని బలోపేతం చేయండి, నెక్స్ట్ ఎలక్షన్లో మనమే అధికారంలో రావాలి అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా నడ్డా గారు చెప్పారు. కేవలం నడ్డా గారే కాదు, నడ్డా గారి కంటే ముందు కొత్తగా బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ వచ్చారు. నితిన్ నబీన్ 3 days ఉన్నారు. మరి నితిన్ నబీన్ 3 days ఉండి వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఒక 1 week 2 weeks కూడా గ్యాప్ లేకుండా మళ్ళీ నడ్డా గారు వచ్చారు. ఈయన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు. ఇది బీజేపీ వాళ్ళు ఒక టార్గెట్ పెడితే రాష్ట్రం మీద జరిగేటువంటి ప్రక్రియ ఇలానే ఉంటుంది. ఒక పద్మవ్యూహాన్ని రచిస్తారు వాళ్ళు. ఈ పద్మవ్యూహం నుంచి వాళ్ళు అనుకూలమైన రిజల్ట్ని రాబట్టగలరు. ఒక బెంగాల్ ఈక్వేషన్ అయితేనేమి, ఒక గుజరాత్ ఈక్వేషన్ అయితేనేమి, ఇవన్నీ కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తారు. వాటిని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా విజయాన్ని అందుకోగలరు. ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారంటే, వీళ్ళిద్దరూ ఎంటర్ కావడానికి ముందు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిచ్చారు. బహుశా వాళ్ళు మాట్లాడిచ్చి ఉండొచ్చు నేను అనుకోవటం. నాకు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని అంటే కూటమిలో ఉన్నారు కదా, బీజేపీ తోటి తెలియకుండా, బీజేపీ వాళ్ళు ఇంటిమేట్ చేయకుండా ఆ విధంగా మాట్లాడి ఉంటారా? తెలంగాణ మీ జాగీరా అన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ మాట అన్నారంటే ఏంటి, రాబోయే రోజులు ఏం జరగబోతుంది? పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని ఇక్కడ అధికారంలోకి రావాలని కదా బీజేపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు అని అంటే తెలుగుదేశం పార్టీ కూడా కూటమి ఇక్కడ రాబోతుంది. కూటమి ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో పోటీ చేయబోతుంది. అది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచే మనం చూసే అవకాశం ఉన్నాయి. ఆ నడ్డా గారు మాట్లాడినా, లేదంటే నితిన్ నబీన్ గారు మాట్లాడినా, కేవలం బీజేపీ అయితే కష్టం. బీజేపీ ఎక్కడుంది అసలు? దక్షిణ తెలంగాణలో బీజేపీ యొక్క ఉనికి ఎక్కడుంది? దక్షిణ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఉంది, కానీ దక్షిణ తెలంగాణలో ఎక్కడుంది?
మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో జడ్పీటీసీ ఎలక్షన్లో తెలిసింది కదా అవును. అసలు ఏంటి ఆ పార్టీ బలం ఎంత అనేది. సో కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడం అనివార్యం అనేది కనిపిస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు స్పీడ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు స్పీడ్ని చూస్తే మనకు అర్థమవుతుంది రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది తెలంగాణలో అనేది. ఇక్కడైతే చాలా క్లియర్గా రాజకీయ శూన్యత కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 2014 నుంచి 2023 మధ్యలో ఏం చేశారు అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. కల్లగొండ ఫ్యామిలీకి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏంటి 2014కు ముందు, ఇవాళ పరిస్థితి ఏంటి అనేది తెలంగాణలో ఏ మారుమూల గ్రామంలో ఉన్న పౌరుడిని అడిగినా కానీ చెప్తారు కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని నమ్మట్లేదు ప్రజలు, తెలంగాణ సమాజం నమ్మట్లేదు. కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని కోల్పోయింది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయపరమైన శూన్యత ఉంది. ఈ శూన్యత నుంచి మనం అధికారాన్ని రాబట్టుకోవాలి అనేది బీజేపీ యొక్క ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో భాగంగా అటు బీఆర్ఎస్ పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీని రెండింటిని బలహీనపరచాలనేటువంటి ఒక ఫార్ములాని ఇచ్చెళ్ళారు నడ్డా గారు. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారికి ఉంది. ఇప్పుడు రామచంద్రరావు గారు ఆ పని చేయాలి. డోర్స్ ఓపెన్ చేశాము బాబు మీరు రండి అని చెప్పాలి. అప్పుడు ఎంతమంది వస్తారు ఏంటి అనే దాని మీద బీజేపీ రాబోయేటువంటి రోజుల్లో కూటమితోటి వెళ్తుందా కూటమి లేకుండా వెళ్తుందా అనే దాని మీద కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా కూటమితోటి కలిసి వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని స్పీడప్ చేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారిని స్పీడప్ చేస్తున్నారు, జన సైనికులు ముందుకు వస్తున్నారు, డి అంటే డి అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే కొంతమంది గుప్పుడు మంది తెలంగాణ వాదులు ఉన్నారో ఆ గుప్పుడు మంది తెలంగాణ వాదులు ఆంధ్రోళ్ళు అంటే వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. 2014 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కలిసి ఉంటున్నారు, కానీ ఇవాళ ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఆంధ్రోళ్ళు అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ వెనక హిడెన్ ఎజెండా ఉంది. ఎవరిది హిడెన్ ఎజెండా అంటే ఫామ్ హౌస్ హిడెన్ ఎజెండా ఉంది అనేది ఆల్మోస్ట్ అందరికీ రాజకీయాల్లో పరిశీలిస్తున్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. సో కాబట్టి ఈ విధమైనటువంటి రాజకీయాలు తెలంగాణ చదరంగంలో కనిపిస్తూ ఉన్నాయి. సో అందుకే వరుసగా బీజేపీ అగ్రనేతలు ఢిల్లీ నుంచి వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్లో గంటసేపు కలిశారు. ఆ రోజు నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సో కాబట్టి రాబోయే రోజుల్లో కూటమి తెలంగాణలో ఖచ్చితంగా అధికారం రావడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈలోపు చాలా పరిణామాలు మనం ఊహించినటువంటి జరిగేటానికి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.